FCPC na bayna, ye FCPC na bayna, ye Ranger Schengen na bayna, ye Ranger Schengen na bayna, ye Ranger Schengen na bayna, ye दहशतगर्दी ना bayna, ye दहशतगर्दी ना bayna, ye अफरा-तफरी ना bayna, ये अफरा-तफरी ना bayna, ये अफरा-तफरी ना bayna, ये अफरा-तफरी ना bayna, ये FCPC ना bayna, ये FCPC ना bayna, ये Ranger Schengen ना bayna. బలూచిస్తాన్ తోనే ఇబ్బంది పడుతున్న పాక్ కు పుండు మీద కారం చల్లినట్లుగా ఇప్పుడు పీఓకే ప్రజలు కూడా ఎదురు తిరిగారు. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ ప్రభుత్వానికి ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. 70 ఏళ్లుగా తమ హక్కులను కాలరాస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సైన్యాన్ని దించింది. సోమవారం రోజు అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్ డౌన్ వీల్ జామ్ పేరుతో పీఓకే ప్రజలు నిరసన చేపట్టారు. తమ నిరసనలు ఏ ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకం కాదని, కేవలం తమ హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నామని అవామీ యాక్షన్ కమిటీ షౌకత్ నవాజ్ మీర్ అన్నారు. 70 ఏళ్లుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన పాక్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని సహజ సిద్ధమైన వనరులను దోచుకుంటూ తమకు మాత్రం భిక్షం వేస్తుందని షౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. मैं शौकत नवाज मीर, मेंबर जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी, चेयरमैन मरकज़ अंजुमन ताजरान, इस वक्त ख़ास तौर पे जो हमारी ताजरान बरादरी है मैं उसको मुखातब करता हूँ या अहलियान मुजफ्फराबाद को, क्योंकि हमारा एक सेटअप है अंजुमन ताजरान का, उसके प्रोटोकॉल को देखा जाए तो मेरे बाद अगर मेरे साथ कोई ऐसे नागवार हालात पैदा होते हैं तो उसके बाद जो है बाय प्रोटोकॉल जो है गौर अहमद कश्मीरी साहब जो है वो इस सेटअप को लीड करेंगे। और खुदा ना खास्ता अगर, क्योंकि हालात ऐसे हैं कुछ भी हो सकता है, अगर गौर अहमद कश्मीरी साहब के साथ कोई प्रॉब्लम होती है तो उसके बाद जो हमारी सेकंड लाइन है उसके अंदर राजा सईद साहब जो मेरे साथ बैठे हैं, राजा सईद साहब उस प्लेटफॉर्म को लीड करेंगे। और जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का जो भी प्रोटोकॉल बनेगा, जो भी बात करे, जो फैसला होगा जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का, तो ताजरान के हवाले से फैसला गौर अहमद कश्मीरी साहब और राजा सईद साहब, उनके बाद राजा सईद अहमद जो है वो करने का इख्तियार रखते हैं। लिहाजा मेरी तमाम ताजरान मुजफ्फराबाद बल्कि ताजरान डिवीजन मुजफ्फराबाद से अपील होगी कि जो प्रोटोकॉल वाइज मैंने नाम अनाउंस कर दिए हैं उन्हीं को फॉलो किया जाए, उन्हीं की जो बात जब मैसेज आपको कन्वे होगा उसी पे अमल किया जाए। बहुत बहुत शुक्रिया। అయితే పాక్ ప్రభుత్వం ముందు అవామీ యాక్షన్ కమిటీ 38 డిమాండ్లతో కూడిన ఒక చార్టర్ ని ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమైనవి పాకిస్తాన్ లో స్థిరపడిన కశ్మీర్ శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని డిమాండ్. ఈ స్థానాల వల్ల ఇస్లామాబాద్ తమ ప్రాంతం పైన ఆధిపత్యం చెలాయిస్తోందని పీఓకే ప్రజల ప్రధాన ఆరోపణ. అలాగే పీఓకే ప్రాంతంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల నుంచి స్థానికులకు తగిన ప్రయోజనాలు దక్కడం లేదని, పాకిస్తాన్ తమ వనరులను దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. వీటితో పాటు నిత్యావసర వస్తువులైన గోధుమల ధరలు పెరగడం, విద్యుత్ బిల్లులపైన సబ్సిడీలు నిలిపివేయడం లాంటి వాటితో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అవామీ యాక్షన్ కమిటీ తన చార్టర్లో తెలిపింది. వీటిని ఎలాగైనా అమలు చేయాలని, లేని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ఈ నిరసనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో నిరసనలు మరింత హింసాత్మకంగా మారకుండా నివారించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్, పంజాబ్ నుంచి 1000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా నిరసనలు విస్తరించకుండా కూడా పీఓకే అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే ఈ నిరసనలు కేవలం ఆర్థిక పరమైన డిమాండ్లకు మాత్రమే పరిమితం కావని,
పాకిస్తాన్ భావిస్తోంది. ఇది స్వాతంత్ర్యం కోసం పెద్ద ఉద్యమంగా మారే ప్రమాదం ఉందని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భయపడుతోంది. పీఓకేలో ఇలాంటి నిరసనలు కొత్తేమి కాదు. 2023లో విద్యుత్ ధరల పెంపు, గోధుమల సబ్సిడీల ఉపసంహరణకు వ్యతిరేకంగా కూడా నిరసనలు చేపట్టారు. అలాగే 2022లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం 15వ రాజ్యాంగ సవరణను తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అప్పుడు కూడా నిరసనకారులు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలి అంటూ నినాదాలు చేశారు. మరి దీన్ని పాక్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది వేచి చూడాలి. Kashmir!